Welcome to KVS Guru. So, this is Guru Prasad Reddy, physics expert from Kadari. Today's our topic is nothing but after the activity 5, the next topic is nothing but it is a 4 marks question. How do they ask the question? Nothing but deduce the formula. Deduce the formula for heat. Or write about the laws of heat. ఇలా రెండు విధాలు అడగచ్చు. దీని తెలుగు మీడియంలో ఎలా అడతామంటే హీట్ కి సూత్రాన్ని ప్రతిపాదించండి అంటే ఉష్ణం యొక్క సూత్రాన్ని ప్రతిపాదించండి, లేదా ఇంకో విధంగా అడుగుతారంటే ఉష్ణ నియమాల గురించి రాయండి. ఉష్ణ నియమాలు, లాస్ ఆఫ్ హీట్, లేదా ఉష్ణానికి సూత్రాన్ని ప్రతిపాదించండి అని 2 రకాలుగా అడగచ్చు క్వశ్చన్ని. దీన్ని 4 మార్కులు అడగచ్చు. ఓకే, దాన్ని ఏం చేస్తున్నామంటే ఇది ఫస్ట్ ఆ లాస్ రాసే ముందు దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నాం. ఉష్ణ నియమాలు మొత్తం 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. నేను 2 పదార్థాలు తీసుకున్నాను, పదార్థం ఏ మరియు పదార్థం బి. 2 ఒకే పదార్థాలు, ఇది కాపర్, ఇది కాపర్, 2 రాగి పదార్థాలే. ఇక్కడ ద్రవ్యరాశి ఏకి తక్కువ, ద్రవ్యరాశి మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బి ఈజ్ మోర్. ఓకే, ఇద్దరికి ఒకే హీట్ అప్లై చేస్తాం. ఓకే, ఒకే హీట్ అప్లై చేస్తాం. ఇద్దరికి సేమ్ 5 minutes టైమే అప్లై చేస్తాం. ఏది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించి ఉంటుంది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. పదార్థం బి అనేది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పదార్థం. తక్కువ మాస్ ఉన్న అంటే మీ ద్రవ్యరాశి తక్కువ ఉన్న పదార్థంతో కంపేర్ చేసుకుంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉన్న పదార్థం ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఏంటి కండిషన్ ఏంటి? అప్లై చేస్తున్న టైం ఇద్దరికి 5 minutes. ద అమౌంట్ ఆఫ్ heat given to the both substance is same, but the mass of substance are different. ఎక్కడ ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించుంటుందంటే ఎక్కడైతే ఉష్ణం ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉష్ణం ఎక్కువగా తీసుకుంటుంది. దీన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ మ్యాథ్స్ లో ఏం రాయొచ్చు, మనం ఒక నియమం చెప్తాం. ఏమని? ఎక్కడైతే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉష్ణం నియమం ఎక్కువగా జరుగుతుంది. ఆన్ ఇంక్రీజింగ్ ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ద రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ హై. మీన్స్ మాస్ పెరిగితే తీసుకునే ఉష్ణం కూడా పెరుగుతుంది. 2 పెరుగుతున్నాయంటే మీనింగ్ ఏంటి? అనులోమాన సంబంధం అంటే ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్. దీన్ని ఎలా రాయొచ్చు మ్యాథ్స్ లో? మనం క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. దీన్నే మనం లాస్ ఆఫ్ హీట్ లో మొదటి నియమంగా తీసుకోవచ్చు. దీన్ని మనం ఎలా చదువుతాం? ఉష్ణం ఎల్లప్పుడూ ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీని యొక్క అర్థం ఏంటి? పదార్థం యొక్క ద్రవ్యరాశిని పెంచితే తీసుకునే ఉష్ణం కూడా పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, సబ్స్టెన్స్ ఏ తీసుకున్నాను, దట్ ఈస్ కాపర్. సబ్స్టెన్స్ బి తీసుకున్నాను, అది కూడా సేమ్ మాసే కలిగి ఉంది కానీ పదార్థం వేరు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వుడ్ తీసుకున్నాను, చెక్క ముక్క, ఒకటి రాగిది ఒకటి వుడ్. ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అప్లై చేస్తాను, సేమ్ టైం అప్లై చేస్తున్నాను. ఏది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించుంటుంది నాకు తెలిసి ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం స్పెసిఫిక్ హీట్ కాన్స్టాంట్ లో. ఇక్కడ విశిష్టోష్ణం ఎవరికి తక్కువ? కాపర్కి తక్కువ. ఎవరితో కంపేర్ చేస్తే వుడ్తో. కాబట్టి ఎవరు ఎక్కువ ఉష్ణాన్ని తీసుకుంటారు? కాపర్. అంటే పదార్థం మారితే ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం కూడా మారుతుంది. అంటే ఏంటి? ఉష్ణ సామర్థ్యం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? పదార్థం యొక్క స్వభావం మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం మ్యాథమెటిక్స్ లో రాయలేము కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డిపెండ్స్ ఆన్, ఆధారపడి ఉంటుంది ఎవరి మీద? నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. నేచర్ అంటే స్వభావం. ఇది ఒక నియమం. ఉష్ణం అనేది తీసుకునే పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక నియమం. అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఏంటి? తీసుకునే ఉష్ణం విలువ అనేది పదార్థం యొక్క ద్రవ్యరాశికి అనులోమాన సంబంధంలో కలిగి ఉంటుంది. ఇది 2వ నియమం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 సబ్స్టెన్స్ తీసుకున్నాను, ఇక్కడ సేమ్ మాస్ ఉండేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కేసులో
సేమ్ మాస్ సేమ్ పదార్థం, రెండు కాపర్వే, రెండు రాగి పదార్థాలే, ఇద్దరు ఒకే ద్రవ్యరాశిని కలిగి ఉన్నారు. ఓకే, ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అప్లై చేస్తున్నాను. ఓకే, దీన్ని నేను 5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాను. దీన్ని 10 డిగ్రీ సెల్సియస్ పెంచాలి అనుకుంటున్నాను. ఏ కేసులో ఎక్కువ ఉష్ణాన్ని ఉపయోగించాలి నేను? పదార్థం ఏకి మాత్రం 5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే పెంచాలనుకుంటాను. పదార్థం బిది మాత్రం 10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాలనుకుంటాను. ఇక్కడ 10 పెంచాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఉష్ణాన్ని ఉపయోగించాలి. ఇక్కడ 10 అనేది ఏంటి? ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్, డెల్టా టీ. ఉష్ణోగ్రతలో మార్పు ఎంత? ఇక్కడ 10 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ ఉష్ణోగ్రతలో మార్పు ఎంత? 5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే. ఓకే, ఎక్కడైతే ఉష్ణోగ్రతలో మార్పు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఎక్కువ హీట్ని అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ ఎగ్జాంపుల్ బట్టి బేస్ చేసుకుని మనకి ఏమర్థమవుతుంది? ఎక్కడైతే వేర్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ హై, దేర్ వి నీడ్ టు అప్లై ద మోర్ అమౌంట్ ఆఫ్ హీట్. అంటే ఉష్ణోగ్రతలో మార్పు ఎక్కడైతే ఎక్కువ ఉష్ణోగ్రతని పెంచాలో అక్కడ ఆటోమేటిక్గా ఉష్ణాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. రెండు ఎక్కువే అంటున్నాం, అది కూడా ఏంటి? డైరెక్ట్ రిలేషన్. ఏంటి? ఉష్ణం ఎవరితో? చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏంటి? ఉష్ణోగ్రతలో మార్పు కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది? అనులోమాన సంబంధంలో కలిగి ఉంటుంది, అనులోమాన పాత్రను కలిగి ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆల్సో అండ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆల్సో, అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మళ్ళీ చదువుతున్నాను. వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఏది హీట్ తీసుకున్న సామర్థ్యం కలిగి ఉంది అంటే ఏమని అర్థం? అమౌంట్ ఆఫ్ ఉష్ణం అనేది పదార్థం యొక్క స్వభావం మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ డిఫరెంట్ రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ మీన్స్ Q డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. దట్ ఈస్ ఫస్ట్ లా, మొదటి నియమం. రెండో నియమం ఏంటి? పదార్థం యొక్క ద్రవ్యరాశిని పెంచితే అది తీసుకునే ఉష్ణ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ద్రవ్యరాశి పెరుగుతుంటే ఉష్ణ సామర్థ్యం పెరుగుతుంది. రెండు పెరిగితే రిలేషన్ ఏంటంటే అనులోమానుపాతం. అందుకని ఏమొస్తున్నాం? ఉష్ణం అనేది పదార్థం యొక్క ద్రవ్యరాశికి వెళ్ళినప్పుడు అనులోమానుపాతంలో ఉంటుంది. దీని ఈక్వేషన్ 1 గా రాస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఉష్ణం అనేది ఉష్ణోగ్రతలో మార్పు పెరిగితే కావాల్సిన ఉష్ణం కూడా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి మనం 10 క్యాలరీస్ ఉష్ణం ఉపయోగపడింది అనుకున్నాం. అదే 2 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి 10 కంటే ఎక్కువ అవుతుంది కదా. అంటే ఏంటి? ఉష్ణోగ్రతలో మార్పు పెరిగితే కావాల్సిన ఉష్ణం కూడా ఎక్కువ అవుతుంది. మీన్స్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, automatically the amount of heat is also required amount of heat also increases. It is also mathematically written as the amount of heat is directly proportional to change in temperature. These three are known as laws of resistance. ఈ మూడింటిని మనము హీట్ యొక్క నియమాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 ని మరియు ఈక్వేషన్ 2 రెండింటిని కలిపి రాస్తున్నాను. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది? Q is directly proportional to m delta T. మనకు ఫిజిక్స్ లో కానీ మ్యాథమెటిక్స్ లో తెలుసు, ఈ అనులోమానుపాతం గుర్తు తీసేయాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక స్థిరాంకాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. When we remove the proportionality constant, definitely we have to introduce any one of the constant. I use that constant as S. ఏ కాన్స్టెంట్ యూజ్ చేస్తాను ఇక్కడ? S. ఇక్కడ S అనేది ఏంటి? ఒక స్థిరాంకం, వన్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ నేమ్? ఏంటి కాన్స్టెంట్ అంటే స్పెసిఫిక్ హీట్ ఆర్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. ఏంటి? ఎస్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ హీట్. ఇదే విశిష్టోష్ణం. దీన్ని మనం చెప్పాను, ఈ సింబల్ విశిష్టోష్ణంని ఎస్ లేదా సి అని కూడా రాయొచ్చు. కాబట్టి మనకి ఫార్ములా వచ్చిందా? క్యూకి ఫార్ములా ఇప్పుడు చెప్పాము. మన ఏమేంటి, మన ఉద్దేశం ఏంటి? హీట్కి ఫార్ములా సూత్రాన్ని ప్రతిపాదించండి, హీట్కి సూత్రాన్ని రాబట్టినాం. అమౌంట్ ఆఫ్ హీట్ Q ఈక్వల్ టు MS డెల్టా T. ఇక్కడ M అంటే ఏంటి? వస్తు ద్రవ్యరాశి మీన్స్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. S అంటే ఏంటి? వస్తువు యొక్క విశిష్టోష్ణం మీన్స్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అండ్ డెల్టా టీ అంటే ఏం చెప్పాము? ఉష్ణోగ్రతలో మార్పు, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇంతకుముందు క్లాస్ లో మీకు రాసాను డైరెక్ట్ గా ఫార్ములా S ఈక్వల్ టు Q బై M డెల్టా T అని. ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు S ను అలాగే పెట్టుకొని M ఇంటూ డెల్టా T ఇంకో తీసుకొచ్చాము, మనకి ఏమవుతుంది చెప్పండి? S ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T. ఈ విధంగా వచ్చింది ఫార్ములా. ఎవరికి? స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. కాబట్టి ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏంటి? విశిష్టోష్ణం అంటే ఏంటో నిర్వచించి విశిష్టోష్ణానికి సూత్రాన్ని ప్రతిపాదించండి అన్నప్పుడు ఇదే ఆన్సర్.
ఇక్కడ దాకా రాబోయకుండా ఆన్సర్ని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఎస్ ఈక్వల్ టు ఫార్ములా, దాని ప్రమాణాలు కూడా రాదు, ఇంతకుముందు క్లాసులో చెప్పామన్న ప్రమాణాలు కూడా. కాబట్టి ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం రావచ్చు. వాట్ ఈస్ మీన్ బై స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్? డెడ్యూస్ ద ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. మ్యాథమెటికల్ మనం ఎలా రాస్తున్నాం, దీని 3 సెంటెన్సెస్ రాస్తున్నాం. ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, and amount of heat is directly proportional to the mass of the substance, and amount of heat is directly proportional to change in temperature. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సింపుల్ గా, ఓకే, మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. నమస్తే క్యూ, క్యూ ఈజ్ డైరెక్ట్, క్యూ అనేది నమస్తే అంటే ఏంటి? ఇక్కడ NA అంటే ఏమని అర్థం? క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ హీట్ అనేది NA అనేది చెప్తుంది ఇక్కడ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని డైరెక్ట్లీనే. ఓకే, నెక్స్ట్ MAS మీన్స్ మాస్, Q is directly proportional to mass of the substance. T is nothing but temperature. Amount of heat is directly proportional to change in temperature. ఆ పదం గుర్తుపెట్టుకుంటే మీకు 3 లాస్ గుర్తొచ్చేస్తాయి. ఈ మూడింటిని కాంబినేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2 ని కలిపి రాస్తే ఇలా రాస్తాం. ఇక్కడ అనులోమానుపాతం యొక్క గుర్తును తీసేయాలంటే మనం ఏదో ఒక స్థిరాంకాన్ని యూజ్ చేయాలి, అందుకని ఎస్ అనే స్థిరాంకం యూజ్ చేస్తాను. ఆ ఎస్ అంటేనే ఏంటంటే విశిష్టోష్ణం, మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఎస్ ఇక్కడ M డెల్టా టీ వైపు తీసుకొస్తే ఎస్ కు మన ఫార్ములా ఏమొస్తుంది? Q/M డెల్టా టీ. ఈ విధంగా వచ్చింది. ఏంటి? స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అంటే విశిష్టోష్ణం ఏంటి? సూత్రం ఏంటంటే Q/M డెల్టా టీ. విశిష్టోష్ణం యొక్క గుర్తు ఏంటంటే ఎస్ అయినా రాయొచ్చు లేదా సి అయినా రాయొచ్చు. ఇది సీరియస్ ప్రమాణాలు చెప్పాం, SI ప్రమాణాలు ముందు క్లాస్లో చెప్తున్నాం, కాబట్టి ఇక్కడ రిలేషన్ కూడా తెలుసు మనకు. అలాగే ఇక్కడ ఉష్ణం యొక్క SI ప్రమాణాలు మీకు తెలుసాలని, ఉష్ణం యొక్క SI ప్రమాణాలు ఏంటి? జౌల్స్. సీరియస్ ప్రమాణాలు ఏంటి? కెలరీ. వీటి మధ్య సంబంధం కూడా మనకు తెలుసు ఆల్రెడీ. ఇది ఫార్ములా. దీన్ని 4 మార్కులు పడుతారు. ఖచ్చితంగా సెంటెన్స్ ఫామ్లో రాయాలి. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. నమస్తే, అక్కడ నమస్తేలో NA అనేది నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, MAS మాస్ అనేది మాస్, T అనేది టెంపరేచర్. కాబట్టి అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఈ మూడింటిని కలిపితే మనకు హీట్ ఫార్ములా వస్తుంది. హీట్ ఫార్ములా నుంచి మళ్ళీ మనం స్పెసిఫిక్ హీట్ కూడా ఫార్ములా రాయాలంటే Q/M డెల్టా టీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.